లూకాసు వార్త 11వ అధ్యాయము 31వ వచనం చదువుకు. దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కలిగిన రాజ్యానికి వందనాలు. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకా రాని బిడ్డలు ఉన్నారు, వారిని కూడా ప్రభువా మీరు నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఎవరి ఇష్టము వారిదిగా నాయన ప్రభువా మేము ప్రవర్తిస్తున్నామేమో మమ్మల్ని దయతో క్షమించండి నాయన. మా నీ యొక్క చిత్తములోనికి, నీ ఇష్టములోనికి మా జీవితాలను మలుచుకోవటానికి మాకు నేర్పించమని నీ సన్నిధిలో నీ పవిత్రమైన నీ పుణ్య పాదముల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. మరి ప్రభువా, మరి సమయంలో వచ్చిన బిడ్డలను దర్శించండి నాయన. నాతో మాట్లాడండి, వారితో మాట్లాడండి. ఎందుకంటే నీ వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిదని చెప్పారు. ప్రభువా మీకు వందనాలు, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీ సిలువు చాటును దాచి నాయన నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకుని మా హృదయాలకు మేలు కలుగునట్లు, మా ఆత్మలకు రక్షణ కలుగునట్లు, మా జీవితాలకు ఆశీర్వాదం కలుగునట్లు నీ యొక్క సహాయత సంపూర్ణంగా దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది వచనములో. ఆమె సామాన్యమైన స్త్రీ మాత్రమే కాదు, ఆమె ఒక దేశానికి మహా రాణి అనే విషయం కూడా అక్కడ మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ప్రియులరా, ఆమె గురించి స్వయంగా యేసు ప్రభు ప్రస్తావించటం, ఆయన నోట మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం. ఆమె యేసు ప్రభు కాలము నాటి స్త్రీ కాదు. యేసు ప్రభు కంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం జీవించినటువంటి స్త్రీ ఆమె. కానీ యేసు ప్రభు అనేక సంవత్సరాల తర్వాత ఆయన సువార్త ప్రకటిస్తూ మానవాళికి దైవరాజ్యం గురించి ప్రబోధిస్తూ ఆమె ప్రస్తావన ఎత్తటం అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా గొప్ప విషయం ఇది. ప్రియులరా, ఏమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే చదవండి. దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేస్తుంది అని మాట్లాడుతున్నాడు. ప్రియులరా, విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద ఏం చేస్తుందంటండి? నేరస్థాపన. ప్రియులరా, ఈరోజు మనము జీవించేస్తున్నాము అని కాదు, రోజులేదో గడిచిపోతున్నాయని కాదు. ప్రియులరా, మనం జీవించే జీవిత విధానం అంతటినీ కూడా మరి విమర్శించే రోజు ఒకటి ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. విమర్శ కాలం అనేది ఒకటి ఉంది, తీర్పు దినం అనేది ఒకటి ఉంది, తీర్పు రోజు అనేది ఒకటి ఉన్నది. ప్రియులరా, దానిని మనసులో పెట్టుకుని బ్రతికేటువంటి వాడు జ్ఞానము గలవాడు. ఆ సంగతే మర్చిపోయి బ్రతుకుతాం మనం. తీర్పు రోజు ఒకటి ఉన్నదని, తీర్పు దినము ఒకటి ఉన్నదని ఏ మాత్రము కూడా మనసు పెట్టుకోకుండా భక్తి చేస్తే వాళ్ళు
మరి భక్తిని నేర్చుకోలేరు. కానీ అలాంటిది ఆలోచన లేకుండా భక్తి చేస్తే ఎంత భక్తిహీనులు అవుతామో చెప్పలేం. ఈ రోజున చాలామంది భక్తిహీనులుగా కనబడటానికి, భక్తిహీనులుగా ఉండటానికి గల కారణం ఏంటంటే వారు పరిస్థితులు గమనించరు, అర్థం చేసుకోరు. ఈరోజు గడిస్తే చాలు అనుకుంటారు. కానీ తర్వాత ఒక రోజు ఉన్నది, నా జీవితం అంతా కూడా తేట తెల్లమ కాబోతూ ఉన్నది, న్యాయపు తీర్పు ఎదుట నేను నిలబడవలసి ఉన్నది అని గ్రహించిన వాళ్ళేమో చాలా జ్ఞానంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళు భయభక్తులతో ఉంటారు. పైగా దేవుని యొక్క సేవలో ప్రయాసపడేవారుగా ఉంటారు. కానీ ఆ గ్రహింపు లేనివారు, ఆ అవగాహన లేనివారు, ఆ జ్ఞానము లేనివారు, మూర్ఖత్వంతో అజ్ఞానముతో ఉండేటువంటి వారు ఇవేమీ కూడా పట్టించుకోరు, ఇవేమీ కూడా ఆలోచన చేయరు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మర్చిపోకూడదండి. పరిశుద్ధ గ్రంథం మనం ఎంతో తేటగా వివరంగా చెప్తున్నది. ఒక రోజు ఉన్నది, జాగ్రత్త. ఈరోజు అని, ఈరోజు ఏం జరుగుతుందో ఎవరు చూడట్లేదులే, ఈరోజు ఏదో గడిపేస్తున్నాంలే అని మీరు అనుకుంటున్నారేమో. మీరు చేసే ప్రతి పని, మీరు మాట్లాడే ప్రతి మాట, మీ యొక్క జీవితం అంతా కూడా మరి ఒక రోజున విమర్శలో తేట తెల్లముగా పరీక్షలో పరిశీలనలోకి రాబోతుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. చూసారండి, అదే విమర్శకాలం, తీర్పు దినం. సర్వ మానవులందరి ఎదుట దేవుడు మనకిచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఏం చేస్తాం, ఎలా గడిపాం అని లోకమంతటి ఎదుట కూడా మరి విమర్శ, తీర్పు తీర్చేటువంటి ఒక రోజు ఉన్నది అనేటువంటి విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే ఎవరన్నా భక్తిహీనులు అవుతారా? ఇది నిజంగా మనసులో ఉంటే ఎవరైనా పాపం చేస్తారా? పాపం చేయటమే కాదండి ప్రియులరా, సోమరులుగా కూడా ఉండరు. ఎందుకంటే ఒకరోజు జీతం ఉంది, ఒకరోజు ఫలితం ఉంది అనే విషయం తెలియక చాలామంది కష్టపడట్లా. నాకెందుకు వచ్చింది, నేనెందుకు, నాకేమైనా 10 రూపాయలు కలిసి వస్తుందా, ఇంకా అక్కడికి వెళ్ళానంటే పెట్రోల్ ఖర్చు అవుతుంది కాబట్టి నేనెందుకు వెళ్ళాలి అనేటువంటి లెక్కలు. కారణం ఏంటంటే ప్రియులరా, మరి దేవుడు ప్రతిఫలం ఇస్తాడనే విషయం తెలియక, దేవుడు జీతం ఇస్తాడు, ఒక రోజున అన్నీ కూడా విమర్శిస్తాడు అనే విషయం తెలియక చాలామంది చాలా మూర్ఖంగా, చాలా అజ్ఞానంగా సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. గడపటమే కాదు, మాటలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ఒక రోజు ఉందండి, చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి. చూసారండి, మనం చేసే పనులే కాదు, మనం మాట్లాడే మాటలు కూడా లెక్కలోకి వస్తాయి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకుని మాట్లాడాలి, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకుని మనం జీవించాలి. ఈరోజు ఏదో గడిచిపోతుందని కాదు, ఈరోజు నేను ఎవరిని లెక్క చేయక్కర్లొద్దు, ఎవడి మాట వినక్కర్లొద్దు, నా ఇష్టానుసారంగా నేను బ్రతకొచ్చు అని మనం అనుకుంటున్నామేమో. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విమర్శ రోజు ఒకటి ఉన్నది, తీర్పు దినం అనేది ఒకటి ఉన్నది. నీ భార్యతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు,
నీ భర్తతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, తీర్పులోనికి వస్తావు, జాగ్రత్త. ప్రియులారా, మన తల్లిదండ్రులతో మనం ఎలా మాట్లాడుతున్నాం, తీర్పులోకి వస్తాం. జాగ్రత్తగా మనము ఆలోచించుకొని మాట్లాడాలి. కొన్నిసార్లు పెద్దలు పిల్లలు బాగుపడాలని మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, కానీ చాలామంది మూర్ఖంగా ఎదురు తిరుగుతారు. మాకు తెలుసులే, నువ్వేమి మాకు చెప్పక్కర్లా, ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి మూర్ఖంగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలన్నీ కూడా గాల్లో కలిసిపోనియా? నీ మాటలన్నీ గాల్లో కలిసిపోయి అనుకుంటున్నావా? నీ జీవితం అంతా కూడా గాల్లో కలిసిపోయింది అనుకుంటున్నావా? లేదు లేదు, అంతా రికార్డ్ అయిపోయి ఉందో తెలుసా? తీర్పులు ఇవన్నీ కూడా దేవుని ఎదుటికి వస్తాయి. దేవుడు లెక్క అడుగుతాడు. పలానా రోజున నువ్వు ఎలా మాట్లాడావు నువ్వు తెలుసా? గర్వంగా మాట్లాడావు, పలానా రోజున కోపంగా మాట్లాడావు అని చెప్పేసి దేవుడు మనలను లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్కరము కూడా న్యాయసింహాసనం ఎదుట నిలబడాలి. కోటేశ్వరుడైనా అమెరికా అధ్యక్షుడైనా తప్పించుకునే అవకాశం లేదు. అతడు ఎంతటి వాడైనా సరే వాడు తీర్పులోకి వచ్చి ఆ కోర్టులో బోనులో నిలబడినట్టుగా అక్కడ ఆ తీర్పులో జడ్జిమెంటులో నిలబడాలి. దీనిని బట్టి మనము మన ప్రవర్తన మార్చుకోవాలి, మన ప్రవర్తన సరిదిద్దుకోవాలి. మన మాటలు ఎలాగుంటున్నాయి, మన చేష్టలు ఎలాగుంటున్నాయి, మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? అది దేవుని భయము కలిగిన ప్రవర్తనగా ఉంటుందా, లేక దేవుని భయము లేని ప్రవర్తనగా మనం ప్రవర్తించేస్తున్నామా అని చెప్పేసి ఎవరికి వారిమే ఏం చేయాలని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చూడండి, దేవుని వాక్యములో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. అందరికీ ఆధారము కొలుగజేసి ఉన్నాడు. అర్థమైందండి? సరే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినం ఉన్నదండి. అందుకని మనం ఎలాగుండాలంటే 30 వచనం, అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. తీర్పు ఉంది కాబట్టి జాగ్రత్తగా మారు మనసు పొందండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. తీర్పులోనికి వస్తారు మీరు. మీ ఇష్టానుసారంగా జీవించడం కాదు, మన ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు, మన ప్రతి మాటకి కూడా మనం దేవునికి లెక్క అప్పగించాలి. కొన్నిసార్లు నీవు ఇతరులలో పొరపాటు చూడవచ్చు. అది నీ ప్రక్కవారు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు. వారిలో ఏదో చిన్న లోపము లేకుండా ఉండొచ్చు. అయినంత మాత్రాన మనము వారికి తీర్పు తెచ్చడానికి, వారిని ఇష్టానుసారంగా వాళ్ళని తిట్టడానికి మనకు అధికారం ఎక్కడది? ప్రేమతో హెచ్చరిక చేయటం వేరు, ప్రేమతో చెప్పటం వేరు, మర్యాదగా చెప్పటం వేరు. కానీ మంచి మర్యాద లేకుండా, నీతి నియమం లేకుండా, నోరుకి అడ్డం లేకుండా నాకే నోరు ఉందో అన్నట్టుగా మనం మాట్లాడితే మనం తీర్పులోనికి వస్తాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ విషయాలన్నీ కూడా మనం మనసులో పెట్టుకోవాలి. విమర్శ రోజు ఒకటి ఉంది, తీర్పు రోజు ఒకటి ఉన్నది. చూడండి, రోమాపత్రికలో కూడా ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. రోమాపత్రిక 14వ అధ్యాయము 11వ వచనం, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగునని ప్రతి నాలుకయు దేవుని స్తుతించనని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. తీర్పులో దేవునికి మనం లెక్క అప్పగించాలి.
ఎన్ని రోజులు బ్రతికావు, ఎలా మాట్లాడావు, ఎలా జీవించావు, ఎంతగా దేవుని యందు భక్తి కలిగి ఉన్నావు, భయము కలిగి ఉన్నావు, ఎంతగా నీ ఇష్టానుసారంగా బ్రతికావు అనేది మనకు తీర్పు అనేది ఒకటి ఉన్నది. తీర్పు అనేది, ఆ తీర్పులోనే ధనవంతుడు ఓడిపోయాడు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా బ్రతికి ఆ తీర్పులో మరి తన ఇష్టానుసారంగా బ్రతికిన వాడు అని రుజువు అయింది కనుక అతడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. తీర్పు రోజు తప్పించుకోవటానికి ఎవ్వరికీ కూడా అవకాశం లేదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. చూసారా? మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. చూసారా? గ్రహించారా? అర్థం చేసుకున్నారా? ఈరోజు ఏదో గడిచిపోవటం అనుకుంటున్నాం మనం, కానీ ప్రతిరోజు రికార్డ్ అవుతుంది. ప్రతిరోజు దేవుడు రికార్డు చేస్తున్నాడు. మన ప్రవర్తన రికార్డు అయిపోయింది, మన మాటలు రికార్డు అయిపోతున్నాయి. ఒక రోజున తీర్పు ఉంది. ఆ తీర్పులోనికి రాకుండా ఉండాలంటే మనం పశ్చాత్తాపడాలి. ప్రభువా, ఇలా ప్రవర్తించనయ్యా, ఇలా మాట్లాడేసానయ్యా, ఇలా తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించిన ఆయన అని ఏడ్చి కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకుని మన జీవితాలు సరి చేసుకుంటే అప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక గొప్ప కృప దొరికే అవకాశం ఉంది. ప్రియులారా, గమనించండి. కనుక మన జీవితాల్లో మనము తీర్పు ఉన్నది అనేది మన ఆ యొక్క గుండెల్లో బాగా రాసుకోవాలి, హృదయంలో బాగా ముద్ర పెట్టుకోవాలి. అది నా ఇష్టం కాదు, నా ఇష్టం వచ్చినట్టు చేయటానికి కాదు, నేను లెక్క చెప్పాలి. సంపాదించింది నువ్వే, కష్టపడింది నువ్వే. దేవుడు నీకు ఆ వారానికి సుమారుగా ఒక 15,000 ఎంతో ఇచ్చాడు, అంతే కదండి? ఆ వారానికి 15,000 ఎంతో నీకు ఆదాయం వచ్చింది. అయితే దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు అనేది దేవుడు చూస్తాడు, లెక్క అడుగుతాడు. నువ్వు ఎన్నో వేల మాటలు మాట్లాడతావు. ఆ మాటలన్నిటిలో ఎన్ని మాటలు మంచివి, ఎన్ని మాటలు చెడ్డవి అనేది దేవుడు విభజిస్తాడు. ఎన్ని మాటలు దేవుని కొరకు మాట్లాడావు, ఎన్ని కొరకు నీ కొరకు మాట్లాడావు, ఇవన్నీ కూడా చాలా వివరంగా తేటగా దేవుడు వేరు చేస్తాడు, తీర్పులోకి తెస్తాడు. ఇది విషయాలు మనం గుర్తుపెట్టుకోవట్లేదు. అందుకే మనం విచ్చలవిడిగా బ్రతుకుతున్నాం. స్వేచ్ఛాపరులుగా ఈనాడు విశ్వాసులు ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవునిలోనికి రాక, దేవుని పూర్తిగా నమ్మక, వాక్యాన్ని పూర్తిగా నమ్మరు. తీర్పు ఉందని నమ్మరు, పనిష్మెంట్ ఉందని నమ్మరు, దేవుడు చూస్తున్నాడని కూడా నమ్మం. అందుకనే మనం తప్పులు చేస్తాం. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా చూచుచున్న దేవుడు, లెక్క తీర్పు అనేది ఉన్నది అని చెబుతున్నటువంటి దేవుడని మనం గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీ పత్రిక కూడా ఒకసారి చూద్దామా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. ప్రియులారా, గమనించండి. తీర్పు అనేది ఒకటి ఉంది. మనమందరం నిలబడాలి, లెక్క చెప్పాలి. ఎవరిష్టానుసారంగా వాళ్ళకు బ్రతకటానికి అవకాశం లేదు. అందరము కూడా విమర్శ దినం ఉందని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన వరుస క్రమములో లోక సువార్త ధ్యానములో 11వ అధ్యాయములో
31వ వచనం ద్వారా ఇది నాని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదవండి. ఆ దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద ఏం చేస్తుందంటండి? నేరస్థాపన చేస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి మీద నేరస్థాపన చేస్తుందట. బుద్ధి లేని వారలారా, జ్ఞానము లేని వారలారా అని చెప్పేసి మన మీద మరి షాబా దేశపు రాణి ఏం చేస్తుందంట? నేరం మోపే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆమెలో ఉన్న జ్ఞానం మనకు లేదేమో, ఆమెలో ఉన్న గ్రహింపు మనకు లేదు, ఆమెలో ఉన్న భయము మనకు లేదు, ఆమెలో ఉన్న భక్తి మనకు లేదు అనే విషయం మనం గ్రహించుకోవాలి, పరిశీలన మనము చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియులు ఇక్కడ అంటున్నాడు, నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇప్పుడు ఈ షాబా దేశపు రాణి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ అదే టైంలో మన గురించి కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. ప్రియులరా, ఈరోజు రెండు చాలా ప్రాముఖ్యమైన మాటలు మనము ధ్యానించబోతున్నాం. చాలా విషయాలు ఉన్నాయి ఆమె గురించి మనం తెలుసుకోవాలంటే, కానీ ఈరోజు టైం చాలదు కనుక మరి ప్రభుచిత్తమైతే రెండు విషయాలు మనం ఆలోచన చేద్దాం. ముందు ఆమె ఏ దేశాన్ని నుంచి వచ్చిందంటే అండి? షాబా దేశపు రాణి అని మనం చూస్తాం. ఆమె పేరు కూడా ఎందుకో బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. అది కొన్ని విషయాలు మనకు అర్థం కావు. దేవుని ఆలోచనలు ఏంటో, దేవుని ప్రణాళికలు ఏంటో మనకు అర్థం కావు. కానీ ఆమె పేరు కూడా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడలేదు. ఏమని రాశాడండి? అంటే ఆమెకు పేరు ఉండదంటారా? పేరు ఉంటుందా? ఏమా పేరు ఉంటుందా ఉండదా? పేరు మామూలుగా ఉంటుంది కదా. బైబిల్ గ్రంథం ప్రకారంగా ప్రతి మానవునికి పేరులో ఆదాము పెట్టాను అని చెప్పి ఉన్నది కాబట్టి ఆ ప్రతి దానికి ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది. కానీ ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ బయట హిస్టరీ చదివితే తెలిసిన విషయం ఏంటంటే ఆమె పేరు బల్కిస్. ఏం పేరండి? బల్కిస్ అనేటువంటి పేరు ఆమెది. సరే, బైబిల్లో లేనటువంటిది విషయం మనకు అంత ముఖ్యం కాదు, ఎందుకంటే అది కూడా బైబిల్ చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ షాబా దేశం అనేది ఏమని పిలువబడుతుంది? యెమెన్ అని పిలువబడుతుందని చెప్తున్నారు. దేవుని యొక్క కొన్ని పుస్తకాల్లో మనకు కనిపిస్తుంది. సరే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క షాబా దేశపు రాణి గురించి మనము ధ్యానించవలసిన విషయాలు ఏంటంటే, యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని. అదండి మొట్టమొదట మనము ఆలోచించే విషయం ఏంటంటే, ధ్యానించే విషయం ఏంటంటే, ఈమె ఏమి విన్నది అనేది మనం ఆలోచించాలి. ఈమె ఏమి విన్నది అంటే, యెహోవాను గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని అనే మాట. ప్రియులరా, రేపొద్దున ఆమె మన మీద నేరస్థాపన చేసే విషయాల్లో అదొకటి. మీరు ఏమింటున్నారు? నేను మహారాణినై ఉన్నాను, ఎన్నో రకాలైన భారాలు కలిగి ఉన్నాను, ఎన్నో రకాలైన బాధ్యతలు కలిగి ఉన్నాను, చాలా యుద్ధాలు కలిగి ఉన్నాను, పోరాటాలు కలిగి ఉన్నాను, ఖాళీగా లేను.
ఖాళీగా లేను, మీకులాగా కేవలం వండుకుని తినే పనే కాదు నాది. చాలా బాధ్యతలు ఉన్నాయి, నాకు చాలా భారాలు ఉన్నాయి. కొన్ని యుద్ధాల్లో పాల్గొవలసి వస్తుంది, శత్రువులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్ని పోరాటాలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి. కానీ నేను ఎవరి గురించి విన్నాను? యెహోవాను గూర్చి విన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము దేవుని గురించి కానీ, దేవునిలో నడిచే మరి భక్తులైన వారి గురించి కానీ ఏమైనా కొంత వినగలిగేటువంటి బుద్ధి మనకుందా? ఏమైనా కొంత వినగలిగినటువంటి చెవి మనకుందా? ఈనాడు మన చెవులన్నీ కూడా చెడు వినటానికి అలవాటైపోయిన చెవులు, వ్యర్థమైన మాటలు వినటానికి అలవాటు పడిపోయిన చెవులు కలిగి ఉన్నాం. వ్యర్థమైనటువంటి వాటిని వినటానికి మరి సమయాన్ని గడిపేటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. కానీ ఇక్కడ ఈ షాబా దేశపు రాణి ఎవరిని గురించి విన్నది, లేక ఏమి విన్నది అనే విషయానికి వస్తే ఆమె ఏం విన్నదంటండి? యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని. ఎంత గొప్ప విషయం అండి. ఎవరన్నా దేవుని గురించి మాట్లాడే ఆ సమయం వచ్చినప్పుడు అసలు రాని కదండి. ఈ రోజుల్లో కొంచెం డబ్బు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, కొంచెం ఏదన్నా ఉద్యోగం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, కొంచెం ఏదన్నా రాజకీయ పదవి ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మనం ప్రభు గురించి చెప్పాలనుకుంటే అవుతుందా? వాడు వింటాడా? నాకేమీ నీకు పని లేదు అనుకుంటున్నావా, చాలులే అని అంటారు. ఎవడు మనసు పెట్టడు, ఎవడు వినడు. కానీ ఈమె మహారాణి అయ్యుండి మరి చాలా దూరం అండి. యెరూషలేము ఎక్కడా, ప్రియులరా దక్షిణ దేశం ఎక్కడా? చాలా గ్యాప్ ఉంది, చాలా దూరం. మరి ఎలా వెళ్ళిందో ఆ నోట దేవుని యొక్క కార్యాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి. రాణి అయినటువంటి ఆమె సింహాసనం దగ్గరికి కూడా వెళ్ళిపోయినాయి. దేవుని మాటలు అక్కడికి వెళ్ళిపోయినాయి. దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎంత గొప్పవాడో, సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇచ్చాడో, సొలొమోను ఎలాంటి తీర్పులు తీరుస్తున్నాడో, ఇవన్నీ కూడా ఆ నోట మొత్తానికి చాలా దూరంలో ఉన్న, దక్షిణంలో ఉన్న ఆ ప్రాంతానికి కూడా ఆ మాటలు ఆమె వెళ్ళిపోయినాయి. అయితే వెళ్ళటం మరి దేవుని కార్యమైతే మరి అది వినటం, ప్రియులారా, ఆమె ఆ మాటలు వినగలిగిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ రోజున. ప్రభునందు ప్రియులారా, మనమైతే ఎవరైనా మంచి చెప్తే వినే మనసు మనకు లేదు. బాబు అది కాదమ్మా, ఇది కాదమ్మా, ఎందుకు మీరు అలాగుంటారు అని ఎవరైనా మనకు చెప్పారనుకోండి, వాళ్ళని మనం కింద నుంచి పైదాకా వీడికేమీ పని లేనట్టుంది, మేమేమన్నా ఖాళీ అనుకుంటున్నాడా, మాకేం పనులు లేవు అనుకుంటున్నాడా అని వాళ్ళని కింద నుంచి పైదాకా ఒకవేళ చూసే మనసు కూడా కొంతమందికి ఉండొచ్చు, అందరికి ఉండకపోవచ్చు. కానీ కొంతమందికి అలాంటి మనసులు కూడా ఉంటాయి. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె యెహోవాను గూర్చి వింటూ ఎంత గొప్ప విషయం అండి. అసలు వింటే కదా మన జీవితాలు మారేది, అసలు వింటే కదా మనకు ఒక ఆలోచన పుట్టేది. రాహాబు అనే వేశ్య దేవుని గురించి విన్నప్పుడు ఆమె గుండెలు ఏమైపోయినాయి అంట? కరిగిపోయినాయి. ఆమె భయంకరమైన పాపపు వృత్తిలో ఉన్నటువంటి స్త్రీ అయినప్పటికి కూడా ఎప్పుడైతే ఆమె దేవుని గురించిన మాటలు, ఆయన ప్రభావం, ఆయన కీర్తి, ఆయన శక్తి, ఆయన గొప్పతనం, ఆయన కార్యాలు అవన్నీ కూడా విన్నదో ఆమె గుండెలు ఏమైపోయినాయి అంటండి? కరిగిపోయినాయి. కనుక వినుట అనేది చాలా మంచిది. వినటానికి చాలామంది మనసు పెట్టాలి. దేవుని గురించిన మాటలు, వాక్యాన్ని వినాలి. ప్రియులు, ఎక్కువ వాక్యం వినాలి, కానీ ఎక్కువ మంది వాక్యం వినకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎవరు పడితే వాళ్ళ వాక్యం వింటారు. అది మరలా చాలా అపాయం, చాలా ప్రమాదం. ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత, వాట్సాప్లో వచ్చిన తర్వాత వాక్యాలు రావటం సంతోషమో తెలియట్లేదు, నష్టమో తెలియట్లేదు. అలాగున్నాయి పరిస్థితులు.
చాలామంది మరి వాళ్ళు వింటారో తెలీదు, నేర్చుకుంటారో తెలీదు, కానీ స్టేటస్లు పెట్టేస్తూ ఉంటారు, ఇతరులకు సందేశాలు అందించేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఎంతవరకు అది అర్థం చేసుకున్నారు, ఎంతవరకు భక్తిలోకి వచ్చారు, ఎంతవరకు నేర్చుకున్నారని మనం వెతికితే వాళ్ళలో ఏమీ కనబడదు. వాళ్ళలో ఆ వాక్య అనుభవం ఉండదు, ఆ వాక్యాలు వారు తగ్గించుకుని నేర్చుకున్న పాఠాలు ఉండవు. కానీ ఆ విన్నది వెంటనే ఎవరికో మరి వాడికైతే బాగుంటుంది, లేకపోతే వాళ్ళింటే నేనేదో మంచి వాక్యం పెట్టానని నాకు పేరు వస్తుంది అన్న మనసుతో పెడతామో లేదో తెలీదు. ఈయనేదో భక్తుడు అనుకుంటాడు అనేటువంటి ఆలోచనతో పెడతారో ఏంటో తెలీదు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము వినాలి, నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం పెట్టడం తప్పు కాదు. కానీ అది మన జీవితంలో అనుభవం లేకుండా మనము అది పెట్టడం, అది చెప్పడం కూడా, అది కూడా మనకు ఆ పాపముగానే మారిపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే తీర్పు ఎవరికి? అస్సలు నీవు వినకపోతే నీకు తీర్పు ఒకలాగా ఉంటుంది. నీవు వినటమే కాదు, అది 10 మందికి పెట్టి చెప్పావు కాబట్టి నీకు తీర్పు ఎక్కువ అవుతుంది. అది నీ జీవితంలో అనుభవం కాకపోతే, అది నేనైనా నీవైనా ఎవరమైనా ఒకటే లెక్క. గనుక మనం ఆలోచించాలన్నమాట. ప్రతి విషయము కూడా 1కి 10 సార్లు ఆగి ఆలోచించి అర్థం చేసుకుని, దీని విషయంలో నా ప్రవర్తన ఎలాగుంది, నా అనుభవం ఎలాగుంది, నా భక్తి ఎలాగుంది అనేది మనం ఆలోచించుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె మరి వినటం అనేది మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రజలు ఎలాగున్నారండి చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, విందురని నేనెవరితో మాట్లాడేదనో, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించుదురు. దానికి ఎప్పుడైతే మనము దేవుని వాక్యం వినేవారిగా ఉండమో, తర్వాత నష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయనే విషయం తెలుసుకోవాలి. ఈ రోజున చాలామందికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, నేను దేవునిలో సరిగా సాగట్లేదు, దేవునిలో నమ్మకంగా ఉండట్లేదు, అందుకే నాకు ఈ బాధలు, అందుకే నాకు ఈ అప్పులు అనే విషయం మనం గ్రహించుకోలేక మనము మరి జీవిస్తున్నామేమో. కనుక ఎప్పుడైతే అక్కడ వినేవారు లేరు కాబట్టి అటువంటి వారి మీదకి దేవుని నష్టం, దేవుని కోపం అనేది దిగుతుంది అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము వినేవారిగా ఉండాలి, వినటానికి చెవివ్వాలి. వ్యర్థమైన మాటలు, లోక సంబంధమైన మాటలు, వాటి కొరకు ఎంతో సమయం కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం. ఆ రోజు ప్రార్థనకు టైం అయిపోతున్నా కానీ ఆ మాటల్లో ఉన్న మాధుర్యత ఏం చేస్తుందంటే మన ప్రార్థన కూడా వెళ్ళనివ్వదు. ప్రార్థనకి టైం అయిపోతున్నా కానీ ఆ మాటల్లోనే మనం పడిపోతాం. ఆ కూర్చుని ఆమె ఏదో చెప్తుంది, ఈమెదో వింటుంది. ఆ చెవులకి ఎలాగుంటుందంటే అదేదో గొప్ప ఏదోలాగా ఉంటుందన్నమాట. దాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియదు. ఈ లోక సంబంధమైన మాటలు, ఈ లోక సంబంధమైన వార్తలు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు, పనికి రాని ప్రయోజనము లేని వాటి విషయంలో మన కాలాన్ని గడిపేవారుగా ఉంటున్నామా, లేకపోతే దేవుని మాటలు ఏమైనా వింటున్నామా, దేవుని మాటలు ఏమైనా చదువుతున్నామా, మన చెవిని పడుతున్నాయా, మన హృదయానికి అవి ఏమన్నా తాగుతున్నాయా అని ఎవరు మట్టుకు వారమే మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనలను మనము పరీక్ష చేసుకోవాలి. జాగ్రత్తగా ఎవరికి మట్టుకు వారమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినటం అనేది ముందుగా మరి చాలా అవసరం. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం, విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి. అది మనం అనుభవంలోకి రావాలి, మనం వినాలి. కొంతమంది వినరు, కొంతమంది వింటారు కానీ వృద్ధి చేసుకోరు, జ్ఞానాన్ని భక్తిని వృద్ధి చేసుకోరు. అసలు కొంతమంది వినరు.
కొంతమంది వింటారు కానీ వారు వృద్ధి చేసుకోరు, మరి నీతి సూత్రాలను ఎప్పటికీ సంపాదించుకోరు. ఎప్పుడు చూసినా వాళ్ళ భక్తిహీనంగానే కనబడుతూ ఉంటుంది. అదే అంటున్నాడు ఇక్కడ, జ్ఞానము గలవాడు విని ఏం చేస్తాడంట, పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకోవాలి. మనం ఇందాక ఒక మాట అన్నాను, ఎవరు వాక్యాలు పడితే వారి వాక్యాలు వింటే భక్తిహీనమైపోతామని. అది నిజమండి, బాగా గుర్తుపెట్టుకోండి. అన్నీ వినకూడదు, అందరీ వినకూడదు. అందరీ వింటే నువ్వు ఎందుకు పనికిరానుడు అయిపోతావు. నీకు ఒక పునాది ఉండదు, నీ భక్తికి ఒక స్థిరత్వం ఉండదు. ఎందుకంటే ఆయన ఒకలాగా చెప్తాడు, ఈయన ఒకలాగా చెప్తాడు, ఇంకొకలాగా చెప్తారు. అయితే నువ్వు చివరికి ఏమవుతుంటే గందరగోళం అయిపోతావు. నీవు నీ పిల్లల్ని ఒక నెలకొక బడికి, మరో నెల ఇంకో బడికి, మరో నెల ఇంకో బడికి, 12 నెలలు లేకపోతే 10 నెలలు 10 బరుడులకు పంపించి ఆ తర్వాత వాడికి పరీక్ష పెట్టు. వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. వాడు ఏమీ కూడా నేర్చుకోడు, ఏమీ నేర్చుకోలేడు. ఈ రోజున చాలామంది రకరకాలుగా తిరుగుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము మరి చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా భక్తి విషయంలో చాలా ఆలోచన ఉండాలండి. ప్రియులారా, జ్ఞానంతో చెప్పేవాళ్ళు ఉంటారు. అటువంటి వారి వాక్యాలు మనం వింటే మనకు పనికిరావు. మనకు రక్షణ రాదు, మారు మనసు రాదు, దేవుని భయం రాదు. మనకేం కలుగుతాం, బుర్రకు జ్ఞానం వస్తుంది అంతే. బుర్రకు జ్ఞానం కలగటం ముఖ్యం కాదు. మనకు అన్ని విషయాలు తెలిసిపోవటం, మనకు అన్ని విషయాలు అర్థమైపోవటం అది భక్తి కాదు. కానీ హృదయంలో నుంచి చెప్పాలి వర్తమానాలు. అది మనం కనిపెట్టుకోవాలి. ఎవరు ఆత్మల భారం కలిగి ఉన్నారు, ఎవరు నిజంగా మరి దేవుని భయం కలిగి ఉన్నారు, ఎవరు దేవుని భయం కలిగి జీవిస్తూ వారు ప్రకటిస్తున్నారు అని అటువంటి వారిని ఎంచుకుని అటువంటి వారి వాక్యాలు మనం ఎంత విన్నా పర్లేదు, ఎన్ని విన్నా వినలేదు. కానీ ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు, మనం ఏదో చేతిలో సెల్ ఉంది, ధారాళంగా వచ్చేస్తున్నాయి అని ఒక ఏకదాటిగా వింటం మొదలుపెట్టావంటే నీకున్న భక్తి కూడా ఊడిపోద్దు. ప్రియులరా, గనుక వినేవారిగా ఉండాలి. ఆ విని దాన్ని ఆలోచించి క్యాచ్ చేసి అర్థం చేసుకుని, ప్రియులరా, మనకు దేవుని భయము కలిగించే వర్తమానాలు అయి ఉండాలి. ఆ వర్తమానాలు మనల్ని దేవునికి భయము కలిగి మన దేవుని నడిపించే వర్తమానాలు అయి ఉండాలి తప్ప దేవుని సంగతులు తెలుసుకుని జ్ఞానం తెలుసుకునే వర్తమానాల వల్ల మనకేమీ ప్రయోజనము లేదు. వాటి వల్ల మనకు ప్రయోజనమేమీ లేదు. కనుక ఏది పడితే అది వినటం అది ముఖ్యం కాదు, కానీ వినటం మాత్రం చాలా ముఖ్యం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మహారాణి అయి ఉండి, అన్ని భారాలు కలిగి ఉండి, అన్ని బాధ్యతలు కలిగి ఉండి, అన్ని పనులు కలిగి ఉండి, అన్ని పోరాటాలు కలిగి ఉండి ఆమె దగ్గరకు దేవుని వాక్యం వచ్చిందంటే ఆమె వినగలగటం అనేది ఆమె మరి మన మీద నేరస్థాపన చేసే విషయాలుగా ఒకటి. మనకు అంత ఒత్తిడి లేకపోయినా, అన్ని భారాలు లేకపోయినా, అన్ని పనులు లేకపోయినా మనము వాక్యం వినటానికి మనకు మనసు లేదు. వాక్యం చదవటానికి, వాక్యం దగ్గరికి రావటానికి, వాక్యాన్ని నేర్చుకోవటానికి మనకు మనసు లేదు అంటే మరి మన మీద ఆమె నేరస్థాపన చేయదా? మన దగ్గరికి వచ్చి బుద్ధి లేనోడా, జ్ఞానం లేనిదానా అని అనదా? తప్పనిసరిగా నేరస్థాపన మనం అనుభవించాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె వినటం అనేది మనము చూస్తున్నాము. కనుక మొదట విని అనే మాట మనం గమనించాలి. తర్వాత విన్న తర్వాత చాలామంది వింటారు కదండి. కానీ విన్న వాళ్ళందరూ కూడా ఆలోచనలో పడలా, అవగాహన చేసుకోవాలా. కానీ ఈమెలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈమె రేపు మన మీద చేసే నేరస్థాపన ఏంటంటే, మీరు వింటున్నారు మంచిదే, వినని వాళ్ళకైతే మీరు వినలేదు అని మాట్లాడుతుంది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మీరు వినట్లేదు అని అందో. మనం వింటున్నాం, విన్న మన జీవితాల్లో ఏమైనా గ్రహింపు వచ్చిందా, ఏమైనా అవగాహన వచ్చిందా, ఏమైనా ఆలోచన వచ్చిందా అని మన మీద ఆమె ఏం చేస్తా చెప్పండి,
నేరస్థాపన చేస్తుంది. ఎందుకంటే వినటం మంచిదే, కానీ అసలు విన్నట్టు అంటే ఏంటి, దాని గురించి మనం కొంచెం ఆలోచన. పాస్టర్ గారు ఈరోజు ఏం చెప్పారు, ఇలా చెప్పారు కదా, నిజమే కదా, అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఒక అవగాహన నీకు లేదనుకో, నువ్వు విన్నట్టా లేనట్టా? అలాంటి ప్రశ్న ఆలోచన నీకు లేకపోతే నువ్వు విన్నట్టు కాదు. నువ్వు ఎప్పుడు విన్నట్టు అంటే, ఇలా చెప్పారు కాబట్టి ఇక నుంచి నేను ఇలా చేసుకోవాలి, ఇలా బ్రతకాలి, ఇలాగ ఉంటాను, ఇలాగ ఉండాలి, అదేంటో నేను చూడాలి, ఆ రుచి ఏంటో నాకు కావాలి, అది నా కనులారా చూడాలి, నా మనసారా నేను అనుభవం పొందాలి అనేటువంటి ఆలోచన ఈమె యెహోవాను గూర్చియో ఆ సొలొమోను రాజుకు కలిగిన కీర్తిని గూర్చియో విని ఏం చేసిందండి? ప్రియులారా, విన్న తర్వాత ఆలోచనలో పడింది, నిజమేనా నేను విన్నది? ఆ యెహోవా దేవుడు ఇలాంటి వాడంట కదా, అయితే అది నేను విని సరిపెట్టుకోకూడదు, అదేంటో నేను చూడాలి కదా, అది ఎంతవరకు నిజమో నేను తెలుసుకోవాలి కదా, సొలొమోనుకు చాలా జ్ఞానం ఉందంటున్నారు, అది ఎంతవరకు నిజం, అది నా అనుభవంలో నేను తెలుసుకోవాలి అని ఆలోచించడం అనేది ఆమె మనకు నేర్పిస్తున్న పాఠం. ప్రియుల, చాలాసార్లు మనం వింటామండి, అసలు కూర్చుంటాం, వింటాం, కానీ దాని గురించి ఏమాత్రం కూడా అవగాహన చేసుకోకుండా, ఒక ఆలోచన చేసుకోకుండా, ఒక నిర్ణయానికి రాకుండా, ఒక మనసులో ఏమీ అనుకోకుండా. ఎంతమంది లేరండి అలాంటి వాళ్ళు? వాక్యం వింటారు, వెళ్ళిపోతారు, అసలు ఏమీ అనుకోరు, అసలు ఏమీ ఆలోచించరు. మరి అసలు వాళ్ళు విన్నట్టా వినలేనట్టు అంటే వారు ఏమీ విన్నట్టు కాదు, విన్నట్టు నటించినట్టు అంతే తప్ప వారు విన్నట్టు మాత్రం కాదు. వింటే ఆలోచన వస్తుందండి. ఎవరైనా సరే, ఏదైనా సరే, మనసు విన్నదాన్ని, చూసిన దాన్ని మనసులో కొంచెం ఏం చేస్తాం, ఆ సంఘటన, ఆ పరిస్థితి మనసులో కొంచెం ఆలోచన చేస్తాం. అది బ్రతుకున్న దానికి ఆ రుజువు. కానీ అది ఏమీ ఆలోచన చేయకుండా అయిపోయిందని దులుపుకొని మనం లేచిపోయి దులిపేసుకుని వెళ్ళిపోతే, ప్రభునందు ప్రియులారా, మన మీద ఈ స్త్రీ ఏం చేస్తుందంటే నేరస్థాపన చేస్తుంది. కనుక మనము చూడండి, మీకు ఎంత గొప్ప విషయం అండి, ఎంత ఆలోచన వచ్చిందో. అదేంటో నేనో చూడాలి, అదేంటో నేనో తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన రావటం చాలా గొప్ప విషయం. కనుక ప్రభునందు ప్రియులారా, అందుకనే దేవుడు ఏమన్నాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23, ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున మనుషులు నిజంగా వింటే మారు మనసు పొందుతారండి. అంటే వింటమంటే వింటారు చెవులతో, కానీ విన్నదాన్ని ఏమన్నా కొంచెం ఆగి ఆలోచిస్తే వాళ్ళకి ఈరోజు కాదు రేపైనా ఏమొస్తుందంటే మారు మనసు అనేది వస్తుంది. కానీ ఏంటో విచిత్రం, మరి సాతాను యుక్తి ఎంత గొప్పదో చూడండి. వారు వినేటట్టే వినే వరకే చేస్తాడు తప్ప విన్నదాన్ని కొంచెం కూడా వారు ఆలోచించకుండా చేస్తాడు. సాతాను యొక్క యుక్తి ఏంటంటే, సరే ఇంకా నిన్ను ఎలాగా ఆపలేను, వినకుండా చేయలేను. కొంతమందిని అయితే వినకుండా చేయగలుగుతున్నాను, వెళ్లకుండా చేయగలుగుతున్నాను, కానీ నిన్నెందుకో నేను వినకుండా విన్న తర్వాత అసలు దాని గురించి మీరు పట్టించుకోకుండా నేను చేయగలను కదా అని అనుకుంటాడు సాతాను. నిజంగా మనలో ఎంతమంది లేరండి అలాంటి వాళ్ళు? వింటాం కానీ విన్నదాన్ని ఏమాత్రం కూడా కొంచెం కూడా పట్టించుకోరండి. కొంచెం కూడా, అసలు కొంచెం కూడా మనసును పెట్టరు, కొంచెం కూడా ఆగి ఆలోచించరు. ఏంటి, దేవుడు నాతో మాట్లాడాడు కదా, ఈ మాటలో ఉన్న మాధుర్యత ఏంటి తెలుసుకోవాలి, ఈ మాటలో ఉన్న లోతు ఏంటో తెలుసుకోవాలి, ఈ మాటలో ఉన్న భక్తి ఏంటో తెలుసుకోవాలి అనేటువంటి ఆ పరిస్థితి మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. కనుక ఇవి విన్న తర్వాత ఏంటేంటి, ఓహో యెహోవా అలాంటి వాడా, సొలొమోనుకి ఎంత జ్ఞానం ఉందా అని ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. ఇది అవునా, అయితే చూడాలి, తెలుసుకోవాలి, అది నిజమో కాదో నేను స్వయంగా చూడాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ఆమెలోకి వచ్చింది కదా.
అది రేపొద్దున మన మీద నేరస్థాపన చేస్తుంది. మీరు చాలా మాటలు వింటున్నారు, కానీ ఆ మాటల గురించి మీరు పట్టించుకోవట్లేదు. చాలాసార్లు మీరు వింటున్నారు, కానీ అవి మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి రేపు ఆ యొక్క శాబాదేశపు రాణి మన మీద ఏం చేస్తుందమ్మా? నేరస్థాపన చేస్తుంది. కాబట్టి మనము ఆలోచించాలి, విన్న మాటల్ని పరిశీలన చేయాలి. విన్న మాటలు మనము పరిశీలన చేయాలి. అపోస్తుల కార్యాలు ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు దెస్సలోనికలో ఉన్న వారికంటే గొనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. చూసారా, మనం విన్న తర్వాత ఇది ఎంతవరకు నా జీవితంలో నిజమో, ఈ మాటలు ఎంతవరకు నిజమో నా జీవితంలో అనుభవించాలి అనేటువంటి ఆలోచన మనకు లేకపోతే అసలు మనం విన్నట్టు కాదండి. ఇంకా చెప్పనా, అసలు వినని వారి కంటే మనమే ఎక్కువ దోషులం అవుతాం. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు వినని వారి కంటే విని పట్టించుకోకపోతే ఇంకా మూర్ఖత్వం. ఏమండి, అసలు వినని వారికి ఎక్కువ శిక్ష, విని పట్టించుకోని వారికి ఎక్కువ శిక్ష. అసలు వినని వారి కంటే కూడా ఎవరికి ఎక్కువ శిక్ష అండి? విని పట్టించుకోని వారికి ఎక్కువ శిక్ష. ఈ విషయం మనకు ఎందుకో అర్థం కావట్లే. సాతాను చాలా యుక్తిగా మనలందరినీ కూడా తన స్వాధీనంలోకి లాగేసుకున్నాడు. అందుకని మనం వింటాం కానీ ఏం చేయము, పట్టించుకోము. అలవాటు పడిపోయారు. ఈరోజు క్రైస్తవులందరూ నిజంగా విన్న వాక్య ప్రకారంగా జీవిస్తే అసలు లోకం ఎప్పుడో మారిపోనండి. అసలు అన్యుడు ఒక్కడు కూడా ఉండకపోను నన్ను అడిగితే. కానీ మనం ఏంటంటే చెబుతాము, వింటాము, కానీ మనము సరిగా జీవించలేని పరిస్థితులు. అందుచేత ఎవరో మారట్లేదు. ఎందుకంటే మనం చెప్పే మాటల కంటే మన జీవితం వాళ్ళు మనం చూసినప్పుడు మనలో ప్రభువు కనబడాలి, మనలో ప్రభు ప్రేమ కనబడాలి, మనలో ప్రభువులో ఉన్న పరిశుద్ధత కనబడాలి, మనకు ప్రభువులో ఉన్న ఆ తగ్గింపు అనేది కనబడాలి. అప్పుడు వాళ్ళు ఆకర్షితులు అవుతారు. కనుక మనం ఏం చేస్తున్నాం, వింటం మట్టుకే తప్ప మనము దాన్ని ఏమాత్రం పట్టించుకుని దాని గురించి లోతుగా పరిశీలన చేసేటువంటి స్థితి మనకు లేని కారణం చేత ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే ఈ రోజున అనేక మంది ప్రభువు నమ్ముకోకపోవటానికి కారణం ఎవరు అడ్డంటే దేవుని నమ్ముకున్న మనమే అడ్డు బండలుగా ఉండిపోతున్నాం. జక్కయ్య యేసు ప్రభువుని చూడాలని అనుకుని వచ్చాడు, కానీ చూడలేకపోయాడు. ఎందుచేత చూడలేకపోయాడు? ఆయన దగ్గర ఉన్నటువంటి జనమంతా కూడా ఆయన చూడకుండా ఏమైపోయారు, అడ్డైపోయారు. అలాగే నిజంగా ఆత్మీయంగా అనేక మందికి మనమే అడ్డైపోతున్నాం. మనమే దేవుని ప్రేమ, దేవుని శక్తి, దేవుని పరిశుద్ధత ఇతరులకు కనబడకుండా మనమే మన జీవితం, మన ప్రవర్తన అనేక మందికి ఒక అడ్డు బండగా అయిపోతుంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని గ్రహించుకుని అర్థం చేసుకుని మనం వినేవారుగాను విని మర్చిపోయి దులిపేసే వివరంగా కాకుండా మరి ఏంటి ఈ యొక్క శాపాదేశపు రాణి పరిస్థితి ఏంటి, అలాగైతే నా పరిస్థితి ఏంటి, ఆమె భక్తి ఎక్కడ, నా భక్తి ఎక్కడ అని ఆలోచించుకోవాలి. ఆమె అంత అధికారము కలిగుండి, భారాలు కలిగుండి ఆమె ఎలా వినగలిగింది? విని అలాగే ఏదోలే నాకు అవన్నీ పట్టించుకుంటే నా పనులు ఆగిపోతాయి అని అనుకోకుండా వాటి గురించి ఎలాగ ఆలోచించగలిగింది, వాటి గురించి ఎలాగ మనసు పెట్టగలిగింది అనేది ఏం చేయాలంటే మనము ఎవరు మట్టుకు వారమే ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. కనుక ప్రభునందు ప్రియులరా, మనకు ఆలోచన ఉండాలండి, ఆలోచన ఉండాలి. కనుక ఇక్కడ అంటున్నాడు అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 26వ వచనం, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని
ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకూడినట్లు వారి హృదయము క్రొవ్వియున్నది, వారి చెవులతో మందముగా విని. అదనమాట, అంటే మందముగా వినటం అనమాట. ఈ రోజున మనం అందరం మందంగా వింటున్నాం. శాబాదేశపు రాణి విన్నట్టు మనం వినట్లా. ఆమె విన్న విధానం వేరు. ఆమె విన్న విధానం ఏం చేసిందంటే ఆమె ఆలోచింపజేసింది, ఆమెను పరిశీలింప చేసింది. మరి మనం వినే విధానం ఎలాగుంటుంది? ఏమీ ఆలోచింప చేయట్లేదు. ఏ విషయాన్ని కూడా లోతుగా తెలుసుకుందాం, లోతుగా ఇందులో పాస్టర్ గారు చెప్పింది ఎంతవరకు నిజం, బైబిల్ గ్రంథం చెప్పింది ఎంతవరకు నిజం, అది అసలు ఏమిటి, నా అనుభవం ఏంటి, మన అనుభవంగా పరిశీలనగా చేసుకుందాం అనేటువంటి ఆ మనస్సు మనకు లేకపోవటాన్ని బట్టి రేపు అనే రోజున, తీర్పు రోజున ఆమె మనందరి మీద ఏం చేస్తుందంట? నేరస్థాపన చేస్తాం. తీర్పు రోజున, విమర్శ రోజున మరి ఆమె ఒకేసారి వినుంటుందండి. నాకు తెలిసి ఎన్నిసార్లు వినుంటుంది అమ్మా? పోనీ ఒకసారో రెండుసార్లు మొత్తానికి ఇద్దరు ముగ్గురు చెప్పిన విషయాలు వినుంటుంది. కానీ మనం ఎన్నిసార్లు వింటున్నామండి? చెప్పండి అమ్మ, ఎవరన్నా నోరు తెరిచి చెప్పండి, మనం ఎన్నిసార్లు వింటున్నాం? అందుకే దేవుడు అన్నాడు, ఎక్కడో మాట గుర్తులేదు కానీ, లెక్కలేనన్ని సార్లు నా ప్రజలను నేను పిలిచాను కానీ వారు నా వైపు తిరిగిన వారు కారు అంటాడు. లెక్కలేనన్ని సార్లు అంట. అవునా కదా? లెక్కలేనన్ని సార్లు వింటున్నామా లేదా ఏమ్మా? ఎన్నిసార్లు వింటున్నాం? లెక్కలేనన్ని సార్లు. అయినా మనం విన్నట్ట అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా గ్రహింపు చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. విషయాలు మాట్లాడదాం అనుకున్నాం కదా, ఏంటది చెప్పండి? 2 విషయాలు ఏంటి? 1 వినేను, 2 వచ్చాను అని చెప్పుకుంటాక ఇప్పుడు టైం లేదు. వినటంతోనే సరిపోయింది మనకి. కనుక మనము ఇక నుంచి ఎక్కడైనా ఈరోజు వాక్యం ప్రకటించబడుతుంది, మన సంఘంలో ఈరోజు పలానా చోట ప్రార్థన జరుగుతుంది అని అంటే మనము వినే మనసు కలిగి ఉండాలి. వినే మనసు ఉంటేనే అక్కడికి వస్తాం. వినాలని ప్రేమ, దేవుని మాటలు వినాలని ప్రేరేపణ ఉంటే ఏం చేస్తామండి? ఆ ప్రార్థనకి వెళ్తాం. వినాలని బుద్ధి లేనప్పుడు అక్కడికి వెళ్తామండి? వినాలనే ఆశ లేనప్పుడు, వినాలనే బుద్ధి లేనప్పుడు ఆ ప్రార్థన జరిగే స్థలానికి, అది మందిరం కానివ్వండి, అది ఏదైనా గృహం కానివ్వండి, అది ఏదైనా ఉద్యోగకూటం కానివ్వండి, ఎక్కడికైనా మనం ఏ మనసు వచ్చి వెళ్తాం? వాక్యము వినాలి అని ఆశ పుడితే వెళ్తాం. ఆశ లేకపోతే అడుగులు పడవు. అడుగులు పడతాయండి? కాళ్ళు నడుస్తాయా? మనకు మనసులో ఆశ లేకుండా కాళ్ళు నడుస్తాయా? మనకు ఆశ లేకపోతే మనం అసలు లెగలేము, ఏమండి, తయారవ్వలేము ఏమి. కానీ మనసు ఆశ ఉండాలి, మనకి వినాలి, తెలుసుకోవాలి, దేవుని సంగతులు పరిశీలనగా తెలుసుకోవాలి, వినాలి అనేటువంటి ఆశ, ఆలోచన అనేది మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వినటం ద్వారా ఏమవుతుందట? చదవండి, రోమాపత్రిక 10:17. ఓకే. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట కలుగును. చూసారా? కనుక వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. ఈనాడు మనకి భ్రష్టత్వం రావడానికి కారణం ఏంటంటే వినటం లేదు. వినేవాళ్ళు విశ్వాసులు అవుతారు, వినకుండా తప్పించుకుని తిరిగేవారు భ్రష్టులు అవుతారు. వాళ్ళలో ఒక భ్రష్టత్వం అనేది తప్పనిసరిగా వస్తుందండి. విశ్వాసానికి వ్యతిరేకం భ్రష్టత్వం. ఈ రోజున చాలామందిలో వినే మనసు లేదు కనుక వాళ్ళకి విశ్వాసులు అవటానికి బదులు వాళ్ళు ఏమైపోతున్నారు? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. కనుక ప్రియులారా, గమనించండి, రేపొద్దున తీర్పు అనేది ఒకటి ఉన్నది అని మర్చిపోవద్దు. మన ఇష్టం కాదు, మనకు వెళ్ళాలంటే వెళ్తాం, మానాలంటే మానటం. అంటే నీ మీద నువ్వే నాయకుడు, నువ్వే అధికారిగా ఉంటున్నావు. నీ కుటుంబానికి నువ్వే అధికారివా? నీ బ్రతుకు నీవే నాయకుడివా? అయితే యుగయుగాలు తరతరాలు నీకు అగ్నిగుండం తప్పదు, తెలుసా? ఎందుకంటే ధనవంతుని గుర్తు చేసుకో, అతనికి దేవుడు అధికారి కాదు, వాడికి ఆడే అధికారి. తిను, తాగు,
నా ప్రాణమా నీ ఇష్టం. వాడికి వాడే నాయకుడు, వాడికి వాడే అధికారి. అందుకనే పాతాళములో యాతన పడ్డాడు. గుర్తుపెట్టుకో, నీకు నీవే అధికారిగా నాయుగా బ్రతికితే యుగయుగాలు తరతరాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ మీద పెత్తను నువ్వు మానేసుకో. ఇది దేవుని ఆలయం. ఇది నా ఇష్టానుసారంగా మంచం మీద పడుకోబెట్టుకుంటానికి, నా ఇష్టానుసారంగా కంచం నిండగా పెట్టుకుని తినటానికి అని నీ ఇష్టంగా వాడుకోక దాన్ని దేవుని భయముతో వాడుకో. దేవుని రాజ్యానికి సిద్ధపడు. రేపొద్దున తీర్పు ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని దేవుని రాజ్యానికి సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి ప్రార్థన. విన్న మాటలు బట్టి ఏదైనా ఒక మాట మీకు ఆలోచనకు వస్తే, ఏదైనా ఒక మాట నిజమే ప్రభు అనిపిస్తే, లేదా ఈ మాటలన్నీ తప్పే, పాస్టర్ గారు చెప్పిన మాటలన్నీ తప్పే కదా ప్రభు, అదైనా ప్రార్థన చేయపోని. లేదు నాయన నిజమే ప్రభు, మాటలు నిజమే, అందులో యథార్థత ఉన్నది, అందులో వాస్తవం ఉన్నది నాయన, నన్నే ప్రేమించవు నాయన, నాతోనే మాట్లాడవు ప్రభా అని చెప్పి ఒక్క నిమిషం ప్రార్థన చేయగలవా? తల్లి, చెల్లి, సహోదరి, సహోదరుడా, ఒక నిమిషం మనం ప్రార్థన చేయగలవా? షాబా దేశపు రాణి, నేను విన్నాను, మీరు వింటున్నారా? మీరేం వింటున్నారు? నేనేం విన్నాను? యెహోవాను గురించి విన్నాను, సొలొమోను కీర్తిని గురించి విన్నాను. మీరేం వింటున్నారు అని రేపు తీర్పులో అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వేం వింటున్నావు? ముసలమ్మ ముచ్చట్లు వింటున్నావా? కాకమ్మ కబుర్లు వింటున్నావా? లేనిపోని వ్యర్థమైన మాటలు వింటున్నావా? లేక దేవుని మాటలు వినటానికి వస్తున్నావా? దేవుని మాటలు వినే మనసు నీకుందా? దేవుని మాటలు చదువుకునే మనసు నీకుందా? నీ హృదయానికి దేవుని మాటలు వినబడుతున్నాయా? నీ చెవులకు దేవుని మాటలు వినబడుతున్నాయా? ఎవరి మట్టుకు వారి మీద జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటూ పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. నిజంగా చెప్తున్నానే కానీ నాయన, నేను భయపడుతున్నాను ప్రభా. రేపు విమర్శ దినమున నాయన ప్రభా తండ్రి, నాయన నీకు లెక్క అప్పగించుకోవాలి నాయన ప్రభా తండ్రి. ఆ దృశ్యాన్ని నా హృదయంలో పెట్టుకుని బ్రతకలేకపోతున్నాను చాలాసార్లు. అది మర్చిపోతే ఆటోమేటిక్గా లోకంలోకి మేము జారిపోతాం ప్రభా. ఆ దృశ్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. తీర్పు రోజు ఒకటి ఉన్నది అనే విషయం గుర్తుపెట్టుకుంటే ప్రభా, మేము ఇంటిలో మాట్లాడినా బయట మాట్లాడినా ఎంతో జాగ్రత్తగా మాట్లాడతాం నాయన. బయట వాళ్ళతో మాట్లాడినా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా మర్యాదస్తులుగా మాట్లాడతాం ప్రభా. ఆ దృశ్యమే మర్చిపోతే ప్రభా, మేము ఎంతో మూర్ఖంగా నాయన మారిపోతాం. మా యొక్క నైజం మంచిది కాదు, మా స్వభావం మంచిది కాదు. మానవులుగా మేమెంతో తండ్రి ఆదామును బట్టి దుష్టులంగా దుర్మార్గులంగా మారిపోయాం ప్రభా. కనుక నాయన తండ్రి, ఇక్కడి నుంచి అయినా నాయన తండ్రి ప్రభా, షాబా దేశపు రాణిని మా మనస్సులో పెట్టుకుని, హృదయంలో పెట్టుకుని, ఆమె భక్తి ఎలాంటి భక్తో గ్రహింపులో పెట్టుకుని భక్తి నేర్చుకోవటానికి సహాయం చేయమని, విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో కూడా ఫలించి నాయన ముద్రించి ఫలించినట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్.